అంటే గర్భిణీ స్త్రీ ఎవరైనా ఇలా చేయాలా గురువుగారు? కొన్ని మంత్స్ వాళ్ళే ఇలా కొన్ని రాసుల వారికి హ్మ్. ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా తల్లి? హ్మ్. ఈ రాసులు ఉండవలసిన వాళ్ళల్లో హ్మ్. అది ఆ టైంలో ఏ గ్రహస్థితి ఏ రాశి మీద వస్తుందో తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించడం చాలా మంచిది. దీన్ని అశ్రద్ధగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా పాటించడంలోనే దాంట్లో ఒక శ్రేయస్సు. దానికి మనకు తాతల తరాల పూర్వీకుల కాడి నుంచి శాస్త్రాల కాడి నుంచి అలాగనే నడుస్తుంది కాబట్టి అలాగనే నడవటం అనేది మంచిది. అందరూ పాటించడం శ్రేయస్కరం. గురువుగారు గర్భిణీ స్త్రీల్లో అంటే ఫస్ట్ గర్భం దాల్చిన వాళ్ళేనా? సెకండ్ అయినా సేమే అయితుందా? ఫస్ట్ సెకండ్ అనేది ఉండదమ్మా. దీంట్లో వాస్తవానికి ఫస్ట్ అయినా సెకండ్ అయినా గర్భం ఉంది అని అంటే ఖచ్చితంగా పాటించాలి. ఇది పాటించే రూలు పాటించటం మంచిది. దానివల్ల వాళ్ళ కుటుంబానికి అనుకూలతగా ఉంటుంది. దానివల్ల వాళ్ళల్లో ఉండవలసిన స్థితిగతులే బాగుంటాయి. ఆ బిడ్డలు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ గ్రహణ కాలంలో ఉండవలసిన ఎలాంటి ఇబ్బందులైనా కొన్ని రాసుల వారి గురించి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించడం వల్ల వారి వారి ఆరోగ్య స్థితులు వారి వారి స్థితిగతులు బాగుంటాయి. వాళ్ళ వల్ల ఎలాంటి ఆటంకు ఇబ్బంది ఏమీ ఉండదు. వాస్తవానికి దాని ఒక గంటసేపు పడుకోవడం వల్ల వచ్చే నష్టం లేదు. వాళ్ళకి జరిగే అనార్థం అనేది ఏం లేదు. దాంట్లో మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మంచి దారికే తీసుకెళ్తుంది. అర్థమైందా తల్లి? ఈ గ్రహణ కాలంలో ఉండవలసిన స్థితిగతులు ఎందుకంటే ఎక్కువ శుద్ర ప్రయోగాలకు సంబంధించిన గడియలు కాబట్టి మనం జాగ్రత్తలు పాటించటం అనేది చాలా మంచిదని నా ఉద్దేశం. గ్రహణ కాలంలో కూడా కొంతమంది కొన్ని రకాలు కూడా బాగు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చెడుకు సంబంధించి కానీ ఆరోగ్యాలకు సంబంధించి కానీ కొన్ని కార్యక్రమాలు ఆ గ్రహణ కాలంలో విజృంభణ వీరకాళీ మాత ఆ వీరకాళీ మాత పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే దైవ కార్యం కాదు అది. అర్థమైందా తల్లి? కొన్ని శుద్ర కార్యాలకు అనుకూలమైన రోజు కాబట్టి ఇలాగ ఎలాంటి స్త్రీలైనా గర్భంలో ఉండవలసిన గర్భస్థానంలో ఉండవలసిన వాళ్ళు అది 1 నెలైనా 2 నెలలైనా 5 నెలలైనా 9 నెలలైనా ఏ మంత్లో ఉన్నా కానీ ఇది పాటించటం చాలా మంచిది.